హలో అండి అందరికీ. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరు. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. అనుకోని ప్రేమ పార్ట్ 68. సుగుణమ్మ గారి నుండి వసు పెళ్లికి వెళ్ళటానికి ఛాయాకి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. ఇంతలో అక్కడికి టీని 2 గ్లాసులలో ఒక గ్లాసు నుండి మరొక గ్లాసులోకి మారుస్తూ అక్కడికి వస్తుంది యమున. ఇందా ఛాయా, ఈ టీ త్రాగు. ఏంటి నాన్నమ్మను తెగ కాకా పడుతున్నట్లు ఉన్నావు? ఏంటి విషయం అంటుందామె. ఇంతలో ఛాయ తండ్రి కూడా అక్కడికి వస్తాడు. ఛాయ తన తల్లి చేతిలో నుండి టీ గ్లాసును అందుకుంటూ, అమ్మా, నాన్న, నా ఫ్రెండ్ వసు పెళ్ళికి వెళ్ళటానికి నాన్నమ్మ ఒప్పుకుంది. మీరు కూడా ఒప్పుకుంటే ఐఆమ్ హ్యాపీ అంటుంది గ్లాసులో ఉన్న టీని సిప్ చేస్తూ. యమున, నీ కూతురు 15 రోజులు పెళ్ళికి వెళ్ళి వస్తుందట. నేను ఎంత చెప్పినా వినటం లేదు. నాకు ఒక 2 సెంటిమెంట్ డైలాగులు చెప్పి ఒప్పించేసింది. ఇప్పుడు మీ వంతు మరి, మీకు ఏం చెబుతుందో అంటూ ఛాయా వైపు కంటిరెప్పలు ఆడిస్తూ చూశారు సుగుణమ్మగారు. మళ్ళీ కొత్త డైలాగే నాపై. అయినా ఈ కాంట్రాక్ట్లు ఉన్నప్పటి నుండి నా ఆలోచనలన్నిటినీ కాకి దొంగిలించేసింది. కాబట్టి నీకు చెప్పిన డైలాగ్స్నే అమ్మ వాళ్లకు కూడా వాడేస్తానమ్మా అని మనసులోనే అనుకుంటుంది ఛాయా. ఛాయా మళ్ళీ సేమ్ డైలాగ్స్ రిపీట్ చేస్తుంది. ఒప్పుకోవాలా? మేము ఎప్పుడూ కాదనలేదే తల్లి. నీ సంతోషమే మాకు ముఖ్యం. కానీ నువ్వు అన్ని రోజులు అక్కడ ఉండటం గురించి మాకు కొంచెం దిగులుగా ఉంది అంటాడు ఛాయా తండ్రి. నాకు తెలుసు నాన్న, కానీ వసుకి ఇప్పుడు నా సహాయం చాలా అవసరం ఉంది. వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులన్నీ చూసుకోవటానికి ఎవరూ లేరు. నేను వెళ్ళకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అంటూ ఒకసారి ఛాయ వెళ్ళకపోతే వసు పెళ్ళి ఆగిపోతుందన్న సన్నివేశాన్ని ఇమేజింగ్ చేసుకుంటుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి నాన్న అంటుంది. కానీ నువ్వు ఒక్కదానివే అన్ని రోజులు ఎలా ఉంటావే? నీకు తోడుగా ఎవరు ఉంటారు అంటుంది యమున. ఆ యమున, దాని ఏర్పాట్లను ముందుగానే నాకు చెప్పేసిందిలే. అదే ఆ పెళ్లి కూతురు వాళ్ళ నాన్నమ్మ, ఇంకా వాళ్ళ ఆఫీసులోని వర్క్ చేసే కొంతమంది కూడా తనతో పాటుగా ఉన్నారట అంటుంది సుగుణమ్మగారు. సరే ఛాయా, కానీ టైంకు తిను. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అంటుంది యమున. తర్వాత ఎవరు పనుల్లో వాళ్ళు నిమగ్నం అవుతారు. ఛాయా తన రూంలోకి వెళ్ళి, అయ్యో దేవుడా, ఎంత కష్టంగా ఉందో ఇది. నేను నిజంగానే అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందా? నాన్నమ్మ నన్ను నమ్మి పంపించటానికి ఒప్పుకుంది. ఇక అమ్మ నాన్న కూడా నా మాట విన్నారు. వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోగలనా? ఇన్ని రోజులు అందరినీ మోసం చేయటం అంటే మామూలు విషయం కాదు బాబోయ్ అనుకుంటుంది. తన చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ను మంచంపైకి విసిరేసి అలా మంచంపై నడుము వాలుస్తూ, నాన్నమ్మ ఎంత మంచివారు. నా కళ్ళల్లోని బాధను చూసి వెంటనే అర్థం చేసుకుంది. అమ్మా నాన్న కూడా నన్ను నమ్మారు. వాళ్ళ ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మంచంపై నుండి లేచి పెళ్లికి కావలసిన బట్టలను సర్దడం మొదలు పెడుతుంది ఛాయా. ఒక సిల్క్ చీరని తీసి మడత పెడుతూ నిట్టూరుస్తుంది. నాన్నమ్మ, మిమ్మల్ని మోసం చేస్తున్నందుకు క్షమించండి. మీ నమ్మకాన్ని నేను వమ్ము చేస్తున్నాను అని అనుకుంటూ మరోవైపు ఆమె దృష్టి కుర్తీల వైపు పడుతుంది. అక్కడ పెళ్లిలో ఏమైనా చిన్నది హెల్ప్ చెయ్యాలి అంటే కుర్తీలే కంఫర్టబుల్గా ఉంటాయి అనుకుని కొన్ని తనకి ఉన్న వాటిలో మంచి కుర్తీలను తీసుకుంటుంది. వాటితో పాటుగా తన ఫేవరెట్ చుడిదార్ సెట్ కూడా తీసుకుంటుంది. ఈసారి ఆమె కళ్ళు బీరువాలోని చీరల సెక్షన్ వైపు వెళ్లతాయి. ఏంటో ఊరిలో పెళ్లికి కుక్కల హడావిడి
అన్నట్లు ఏంటో ఇదంతా అని అనుకుంటూ, అవును, ఊళ్ళో పెళ్ళి అంటే ఆదిత్య వాళ్ళు బాగానే ఉంది, మరి కుక్క అంటే ఛీ, ఈ మధ్య నన్ను నేనే తిట్టుకునే పరిస్థితికి వచ్చేశాను, ఈ కాంట్రాక్టు ఒప్పుకున్నప్పటి నుండి అని తిట్టుకుంటుంది. ఇంతలో సుగుణమ్మ గారు మంచినీళ్ళ గ్లాసుతో గదిలోకి వస్తారు. ఏంటే ఛాయ, ఇంకా సర్దుకోవటం పూర్తి కాలేదా? ఇదిగో ఈ నీళ్లు త్రాగు, ఏం వేసుకోవాలో అర్థం కావటం లేదా అంటుందామె. ఛాయ నవ్వుతుంది. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది నాన్నమ్మ, ఏ చీర బాగుంటుందో, ఎన్ని డ్రెస్సులు తీసుకువెళ్లాలో అర్థం కావటం లేదు అంటుంది. సుగుణమ్మ గారు ఛాయ ప్రక్కన కూర్చుని ఆమె తీసిన బట్టలను చూడటం మొదలు పెడతారు. ఇదిగో ఛాయ, ఈ పట్టుచీర బాగుంటుంది కదా, పెళ్ళికి కట్టుకుంటే చాలా అందంగా ఉంటావు, తీసుకువెళ్ళు అంటుందామె. అలాగే కొన్ని కుర్తీలను కూడా సెలెక్ట్ చేస్తారు సుగుణమ్మగారు. అవును ఛాయ, నీకు 2 జీన్స్ ఉంటాయిగా, అవి కూడా తీసుకువెళ్ళు, మీ వయసు పిల్లలు అక్కడ ఎలాగూ ఉంటారుగా అంటుంది సుగుణమ్మగారు. లేదు నాన్నమ్మ, నాకు కుర్తీలోనే కంఫర్ట్గా ఉంటుంది అంటుంది ఛాయ. ఓరి దేవుడా, నీకన్నా మూలనన్న ముసలమ్మ బెస్ట్, కొంచెం తన వయసుకు తగ్గట్టుగా రెడీ అవుతుంది. నన్ను చూడు, నీ వయసు మీద ఒక 5 సంవత్సరాలు పెద్ద అంటే నమ్ముతారు అంటూ ఛాయాని ఆట పట్టిస్తుంది. ఛాయ గట్టిగా నవ్వుతుంది సుగుణమ్మగారి మాటలకు. సరేలే ఛాయ, నీ ఇష్టం, నీకు ఎలా సౌకర్యంగా ఉంటే అలా వేసుకో. ఇదిగో ఈ లాంగ్ గౌన్ కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది, ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు అంటుంది. అవును నాన్నమ్మ, ఇది కూడా బాగుంటుంది, థ్యాంక్ యూ నాన్నమ్మ, మీరు హెల్ప్ చేయటం వలన తొందరగా సర్దుకున్నాను అంటుంది. అయ్యో, నా బంగారు తల్లికి సహాయం చెయ్యకపోతే ఇంకెవరికి చేస్తాను చెప్పు, నువ్వు సంతోషంగా వెళ్ళిరా తల్లి, అంతా మంచిగానే జరుగుతుంది అని అంటుంది. ఆమె మాటలు వినిన ఛాయ ఒక్కసారిగా సుగుణమ్మగారి ఒడిలో తల పెట్టుకుంటుంది, కొంచెం ఏడుపు ముఖం పెట్టుకుని. ఛాయా ముఖాన్ని గమనించిన సుగుణమ్మగారు, ఇప్పటి వరకు మమ్మల్ని విడిచి అంత దూరం వెళ్ళనందుకు నీకు కూడా బాధగానే ఉంటుంది, కానీ మరి స్నేహితురాలు పెళ్ళి అంటున్నావుగా, తప్పదు తల్లి అంటూ ఛాయా తలను నిమురుతారు సుగుణమ్మగారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతాను నాన్నమ్మ అంటుంది. హా, నేను కూడా. నువ్వు వీలైతే 15 రోజులు గడిచే వరకు కాకుండా ఇంకా ముందుగానే ఇంటికి వచ్చేయటానికి ప్రయత్నం చేయి ఛాయా అంటారు సుగుణమ్మగారు. ఛాయాని విడిచి ఉండలేని బాధతో. అలా వాళ్ళిద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నా తరువాత సుగుణమ్మగారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఛాయా బ్యాగ్ పూర్తిగా సర్దిన తర్వాత చిన్నప్పుడు సుగుణమ్మగారు చెప్పిన మాటలు చెప్పవలసి వస్తాయి ఆమెకి. ఒక అబద్ధం 1000 అబద్ధాలకు దారి తీస్తుందని. ఆ మాటలు గుర్తు రాగానే ఛాయాకు మరింత భయం వేస్తుంది. నేను ఇప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పవలసి వస్తుందో అని అనుకుంటుంది. తన మేకప్ కిట్, కొన్ని ముఖ్యమైన వస్తువులను కూడా బ్యాగ్లో పెట్టుకుంటుంది. ఆమె కళ్ళు చెమ్మగిల్లుతాయి. వసు పెళ్లికి వెళ్తున్నందుకు కొంచెం సంతోషంగా ఉన్నా తన మనసులో మాత్రం ఆమెకు తెలియని భయం, ఆందోళన నిండుతాయి. దేవుడా, నన్ను ఈ కష్టమైన పరిస్థితుల నుండి కాపాడు, అన్నీ సజావుగా జరగాలి అని మనసులో ప్రార్థిస్తుంది. కొంతసేపటికి నిద్ర పట్టకపోయినా అలానే కళ్ళు మూసుకుని పడుకుని ఉంటుంది. ఉదయం ఛాయ నిద్రలేస్తుంది. రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదు. మనసంతా వసు పెళ్లి గురించి, అక్కడ ఎలా ఉండాలని ఆలోచనలతో నిండిపోతుంది. నిదానంగా లేచి రెడీ అయ్యి సర్దుకున్న బట్టలు బ్యాగును తీసుకుని రూమ్ నుండి వస్తుంది. అప్పటికే సుగుణమ్మగారు పూజలో ఉంటారు.
ఛాయ అమ్మా నాన్నలు టిఫిన్ చేస్తుంటారు. ఛాయ బయలుదేరుతుందని అర్థం చేసుకున్న అందరూ ఆమె దగ్గరికి వస్తారు. ఛాయ, బయలుదేరావా? జాగ్రత్తగా వెళ్ళిరా తల్లి. సుగుణమ్మ గారు దేవుడు ఛాయ నుదిటి మీద ఉంటాడు, ప్రేమగా ఎప్పటికప్పుడు పెట్టుకుంటారు. చేస్తూ ఆమె కళ్ళల్లో అంటారు కొంచెం బాధ కనిపిస్తుంది, కానీ మనవరాలని సంతోషంగా సాగనంపాలని ప్రయత్నిస్తారు సుగుణమ్మ గారు. ఛాయ నాన్న, సమయానికి తిను, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో తల్లి, అక్కడ ఎవరితోనూ గొడవ పడకు అంటుంది యమున. యమున కళ్ళల్లో కూడా కొంచెం ఆందోళన కనిపిస్తుంది. కూతురు అన్ని రోజులు దూరంగా ఉండటం ఆమెకు కొంచెం కష్టంగా ఉంటుంది. అక్కడ నిలబడి స్కూలుకి వెళ్ళటానికి స్కూలు యూనిఫామ్లో ఉన్న ఛాయా చెల్లెలు సిరి, అక్క తొందరగా వచ్చే అని చెబుతుంది. ఛాయ సిరి దగ్గరికి వెళ్ళి మోకాళ్ల మీద కూర్చుని, తప్పకుండా, సరే, నువ్వు మందులు సరిగ్గా వేసుకోవాలి, నాన్నమ్మ అమ్మను ఇబ్బంది పెట్టకూడదు, సరేనా అని ఆమె బొగ్గుపై ముద్దు పెట్టుకుంటుంది ప్రేమగా. ఛాయ, స్కూటీని జాగ్రత్తగా డ్రైవ్ చేయి, ట్రాఫిక్లో నెమ్మదిగా వెళ్ళు, అక్కడికి దిగిన తర్వాత క్షేమంగా ఉన్నావని ఒకసారి ఫోన్ చెయ్యి, మేము నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాము అంటాడు ఛాయ తండ్రి బొంగురుపోయిన గొంతుతో. కూతురిని దూరంగా పంపటం ఏ తండ్రికైనా కష్టంగానే ఉంటుంది కదా. ఛాయ అందరి వంక చూస్తూ సుగుణమ్మ గారిని గట్టిగా పట్టుకుని కాసేపు అలానే ఉండిపోతుంది. నేను జాగ్రత్తగా ఉంటాను నాన్నమ్మ, మీరు దిగులు పడకండి, అందరూ మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, నేను వెళ్ళి వస్తాను అంటుంది. ఛాయ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి, కానీ బలవంతంగా నవ్వుతూ స్కూటీ దగ్గరికి వెళ్ళి లగేజ్ స్కూటీ ఫ్రంట్ ఉంచి స్కూటీని స్టార్ట్ చేస్తుంది. తన అమ్మా నాన్నలకు నాన్నమ్మకు చెయ్యి ఊపుతూ నెమ్మదిగా గేటు దాటి వెళ్ళిపోతుంది. వాళ్ళు ముగ్గురు ఛాయ కనుమరుగయ్యే వరకు గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉంటే సిరి మాత్రం ఇంకొంచెం ముందుకు వెళ్ళి నిలుచుని తన అక్క స్కూటీ కనుమరుగయ్యే వరకు చూస్తూ ఉంటుంది. వారి ముఖాలలో ప్రేమ, ఆందోళన కలగలిపిన భావాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఛాయ బైక్పై వెళుతూ వెనక్కి తిరిగి ఒక్కసారి తన ఇంటి వైపు చూసుకుంటుంది. తన వాళ్ళని వదిలి వెళ్తున్నందుకు మనసు కొంచెం బాధగా ఉన్నా తప్పని పరిస్థితుల్లో వెళ్ళక తప్పటం లేదని తనను తాను సమర్థించుకుంటుంది. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరండి. థ్యాంక్ యూ.